హలో గైస్, మై నవరాత్రి డే 6 హెయిర్ స్టైల్ అనమాట. సో మిడిల్ పోర్షన్ తీసుకొని 2 సైడ్స్ని కూడా హెయిర్ అనేది ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ హెయిర్ మొత్తాన్ని కూడా టైట్ చేసేసుకోవాలి. అండ్ ఒకవైపు హెయిర్ మొత్తాన్ని ఇలా దువ్వేసుకోవాలన్నమాట. సో పైకి అనేది దూకోవాలి. అండ్ మనకున్న సైడ్ బ్యాంగ్స్, ఫ్రంట్ బ్యాంగ్స్ అండ్ చెవి దగ్గర ఉన్న బ్యాంగ్స్ కూడా మొత్తం అనేది తీసుకోవాలి. సో ఈ హెయిర్ స్టైల్కి ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో అలా తీసుకున్న తర్వాత సో దాన్ని 3 పాయలుగా చేసుకొని మనం నార్మల్గా జడ ఎలా అల్లుకుంటామో అలా అల్లేసుకోవాలన్నమాట. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సో మొత్తం అనేది ఇలా కింద దాకా అల్లేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అనేది కిందన పెట్టేసేసుకోవాలి. తర్వాత హెయిర్ అనేది ఎక్కువ వాల్యూమ్గా కనిపించడానికి ఇలా చేసుకోవాలి. సో ఒక సైడ్ అల్లుకున్నట్టే రెండో వైపు కూడా మనం అల్లేసుకోవాలి. సో ఫైనల్గా మిగిలిపోయిన హెయిర్ మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకెళ్ళిపోయి అక్కడ లో పోనీ అనేది వేసుకొని మనం అల్లుకున్నవి 2 కూడా పైన కనిపించేటట్టుగా ఒక రబ్బర్ బ్యాండ్తో లో పోనీ అనేది వేసుకోవాలి. ఈ హెయిర్ స్టైల్కి లో పోనీయే చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత కింద నుంచి కొంచెం హెయిర్ తీసుకొని ఆ రబ్బర్ బ్యాండ్ కనపడకుండా సో ఇలా పెట్టేసేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం అల్లుకున్నవి 2 కూడా అలా పైకి పట్టుకొని సగం వరకు రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేసుకొని వాటిని పుల్ చేసుకోవాలి. సో సేమ్ యాజ్ యూజువల్గా రబ్బర్ బ్యాండ్ కనపడకుండా సో సగం హెయిర్ తీసుకొని దాని చుట్టూరు చుట్టేయాలి. అలా మన హెయిర్ లెంత్ని బట్టి చివరి దాకా అల్లేసేసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. దసరాకి ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట. సో మీకు ఈ హెయిర్ స్టైల్ నచ్చితే కనుక లైక్ చేయండి. బాయ్ గైస్.